పెళ్ళైన 12 రోజులు. హనీమూన్ టూర్‌లో భర్త హత్య. ఇది ప్రేమ లేక పక్కా ప్లాన్ హత్య? సోనం రఘువంశీ. ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల యువతి మే 11న రాజా రఘువంశీ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ప్రేమించుకున్నారనుకుని పెద్దలు కూడా ఒప్పుకున్నారు. పెళ్ళైన 12 రోజులకు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ మే 23న ఇద్దరూ కనిపించకుండా పోయారు. రాజా ఫోన్ స్విచ్ ఆఫ్, స్కూటీ ఒంటరిగా రోడ్డు పక్కన కనిపించింది. జూన్ 2న పోలీసులు షిల్లాంగ్ దగ్గర 300 అడుగుల లోయలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తలపై గాయాలు స్పష్టంగా హత్యే. పోలీసులు విచారణ ప్రారంభించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సోనానికి ముందు నుంచి రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ప్రేమ ఉంది. ఆమె అతనితో పెళ్లి చేసుకోవాలనుకుంది. దానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది. రాజ్ సహాయంతో ముగ్గురు హంతకులను కిరాయికి తీసుకుంది. సోనం స్కూటీలో రాజాని వాటర్ఫాల్ దగ్గరికి తీసుకెళ్లి లొకేషన్ షేర్ చేసింది. అక్కడే దుండగులు వచ్చి కర్రలతో కొట్టి లోయలో తోసేశారు. అంతటి ఘోర హత్య తర్వాత సోనం నా మీద నోషనేసినట్టు బిహేవ్ చేస్తూ ఇంటికి వెళ్ళింది. కానీ పోలీసులు విచారణలో ఆమె నిజం బయటపడింది. ఇప్పుడు 5గురు అరెస్టులో ఉన్నారు. కానీ ప్రశ్న ఏంటి తెలుసా? పెళ్ళైన 12 రోజుల్లో భర్తను ఇలా చంపించడం అంటే ఇది ప్రేమ కోసం చేసిందా? లేక మరో జీవితాన్ని తొలగించడమా?